హాయ్ అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న వీడియోలో మీరు మన కలవ పువ్వులు మొక్కల్ని ఎలా వేసానో చూపించాను కదండి. రీపాట్లు చేశాను. అయితే ఒక పెద్దది ఉండిపోయింది కదండి. ఆ పెద్ద బరువు బాధ్యత ఈ సంధ్యా సమయంలో చేస్తున్నాను. ఈ రెండు ఒక్కరోజు చేసిన వీడియోలేనండి. ఉదయం 7 గంటలకు ఒకటి చేశాను. ఇప్పుడేమో 5 అయ్యిందండి. 5ంటికే మనకి మబ్బు అయితే వేసింది. మరి ఎండతో అవి చేశాను. ఇప్పుడు చల్లబాటుని ఇచ్చేస్తున్నానండి. అయితే మనం ఈ మొక్కల్ని రీపోర్ట్ చేసుకుంటేనే మనం వేసేది చిన్న కుండీలు కదండి. రీపోర్ట్ చేస్తేనే ఇవి మనీ పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది. లేదంటే అలానే ఉండి ఎప్పుడో ఒక పువ్వు పూస్తుంది. నేను ఇది సంవత్సరం అయిందండి రీపోర్ట్లు చేసి. మనీ ఇప్పుడు చేస్తున్నాను. సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది. దీనికి తగ్గ పెద్ద కుండీ అయితే అవసరం లేదండి. మరి మీ అందరికీ ఇష్టమైన కలవ పువ్వులు అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండి. అయితే నిన్న చేసింది కలవ పువ్వులు అండి. ఇవాళ చేసేది తామర పువ్వు అండి. ఇది చాలా బాగా పెద్ద సైజు పువ్వు అయితే పోస్తుంది. తీగిలాగా ఉంటుందండి. అవి దుంపల్లాగా ఉన్నవి, ఇవేమో తీగిలాగా ఉంటుంది. అందుకే కొంచెం పెద్ద కుండీ తీసుకుని మనం పెద్ద కుండీలో నాటుకోవాలి. అవి చిన్నవి కాబట్టి చిన్న చిన్న వాటిల్లో 3 కింద ఒకే గిన్నెలో వేసానండి. అది ఎలా చేయాలి ఏంటి అన్నదే ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. బూస్ట్ కూడా మనం ఎలా ఇవ్వచ్చో చెప్తాను. ఇదిగోనండి, నిన్న మనం రీపాట్ చేసిన కుండీలు నీళ్ళైతే చాలా బాగా తేరుకున్నాయి. మన ధాన్యం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ధాన్యం ఎలా పండించాలి వీడియో చేయండి అని అన్నారండి. తప్పకుండా చేస్తాను. ఇలా నీళ్ళైతే చక్కగా తేరుకుని ఉన్నాయండి. మనం ప్రతి కుండీని కూడా ఇలా చేయటం వలన చిన్ని కుండీలు కాబట్టి మనీ పువ్వులు పూయటానికి బాగా ఉపయోగపడుతుంది. వీటికి నేను చెప్పాను కదండి నిన్న, మనం ఒక అరటిపండు తొక్క ఇస్తే సరిపోతుంది. వారం 15 రోజులకు ఒకసారి చక్కగా పువ్వులైతే వస్తాయి. అలానే మనం ఇప్పుడు బోలెడన్ని మన స్టోర్లో ఫుడ్ ఉంది కదండి. ఇప్పుడు మొక్కలకి ఇద్దామండి. ఇప్పటి వరకు లేక వీటికి ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు బాగా పువ్వులైతే పోయిందాం. నేనైతే మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది వరి అండి. వరి ఎంత బాగా వచ్చాయో చూసారా. మన ఏమీ ఇవ్వకుండానే ఇంత బాగా ధాన్యాన్ని అయితే పండిస్తున్నాను. మీ అందరి చేత కూడా ధాన్యం పండించాలని నేను నిర్ణయించుకున్నానండి. మీకు చక్కటి వీడియో చేస్తాను. చూసారా, మన డాబా అంతా కూడా ఎక్కడా కూడా ఎంత మట్టి వలగకుండా నేను శుభ్రంగా మన రీపోర్ట్ వీడియో అయితే చేశానండి. ఇప్పుడు కూడా ఎక్కడ మట్టి వలగకుండా చేద్దామండి. ఎందుకంటే చేసే పని చాలా నీట్గా చేసుకుంటే మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నాను. 50 రూపాయల గిన్నె, లోతైంది, ఆ గోళానికి సరిపడా. ఇలా తీసుకోవటం వలన ఏమవుతుందంటే అండి, మనకి గోలును శుభ్రం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇలా చేయటం వలన ఇంకా శుభ్రం చేసే అవకాశమే ఉండలేదండి. మనం ఇలా చేస్తే చక్కగా ఆ గిన్నె తీసి బయట పెట్టి మనం గోళాన్ని శుభ్రం చేసుకుని మనీ లోపల పెడతాక బాగుంటుంది. అందుకే నేనైతే ఇలా నిర్ణయించుకున్నానండి. ఇంత పెద్ద పని ఉండటం వలనే నేను ఇప్పటి వరకు వాయిదా వేసుకుంటూ వచ్చాను. మనకి బీరపాదు, కాకరపాదు ఎలాగైతే అల్లుకుంటుందో సేమ్ అలాగే అల్లుకుంటుందండి. ఇది చాలా సున్నితంగా కూడా ఉంటుంది. సాధారణంగా మనకి 2-3 సార్లు నేను తీసి వేశానండి, బతకలేదు. అంటే ఇది అంత తొందరగా మనం ఈ గొట్టాన్ని చూసారా, గొట్టంలాగే ఉందండి. అసలు అది మొక్కలాగే లేదు. కనమ అయితే దుంపల్లాగా వస్తుందండి. ఇది ఒక తీగిలాగా ఉంది. వీటిని మనం తీసుకునండి చాలా మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వేసవి కాలం కాదండి, కొంచెం ఇవి బతికేదాకా కొంచెం భయం. అందుకే వీటిని నేను అన్నీ ఒకే దాంట్లో వేసేస్తాను. చూసారా, ఇదంతా కూడానండి సంవత్సరం అయింది కదా, దీంట్లో జీవమే లేదు. నేను ఏమీ ఇవ్వలేదండి. ఎంత లావు ఉందో చూడండి తీగి. మరి ఇది చనిపోయిందో బతికిందో తెలియదండి. వేసి చూద్దాం, ఏదోటి అవుతుంది. అయితే నేను ఆల్రెడీ కన్నం పెట్టిన డబ్బాయేనండి. ఈ డబ్బాను మనకు కరెక్ట్గా సరిపోతుంది. లోతు కూడా ఉంది. అందుకే ఈ డబ్బాను తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది కన్నం ఉంది కదండి, బెందల మట్టి వేసామనుకోండి కారిపోతూ ఉంటుంది. ఇలా ఒక రాయి అయితే పెట్టి ఆ ప్లేట్లో పెట్టానండి. మనం చిన్నప్పుడు నక్క పిడతలాట ఆడుకునేప్పుడు ఈ లెక్క పిడతలు వీటితోటే చేసుకునేవాళ్ళమండి. అంత జిగట మట్టిది. వరి దీంట్లోనే పండుతుంది. ఇది మన పక్కింటి పిన్ని వాళ్ళ బోర్లు తీసేటప్పుడు తెచ్చుకున్నాను ఈ మొక్కలు వేయటానికని. నెల రోజుల నుంచి నీళ్ళు వేసి నానబెడుతున్నానండి. వీడియో అయితే వాయిదా వేస్తున్నాను. ఇప్పటికైతే అయ్యిందండి. సీవిడి పలుకులు అయితే కొన్ని వేస్తున్నానండి.
మనం ఇది పెద్ద కుండీ కాబట్టి నేను కొన్ని ఎక్కువే వేశాను. అయితే దానికి కూడా ఎలా వేయాలో చెప్దాము. ఇదేమోండి వర్మీ కంపోస్టు మట్టి, కొంచెం పసుపులు ఎరువు కలిపిన మట్టి అండి, మధ్యన వేస్తున్నాను. మనం ఈ తీగలన్నీ లోపల పెట్టేసి అప్పుడు పైన బెందడ మట్టి అయితే వేద్దామండి, అంటే జిగట మట్టిని వేద్దాం. ఇవి చూసారా ఎలా ఉందో, వీటిని ముందు శుభ్రం చేద్దామండి. తల ఏదో తోక ఏదో తెలుస్తలేదు నాకు. మట్టి అయితే సిద్ధంగా ఉంది. వీటిలన్నిటిని కూడా ఇందులో సర్దేద్దాము. అయితే ఇద్దరు ఫ్రెండ్స్లకే నేను ఇస్తానని మాట ఇచ్చానండి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ఒకటో రెండో తీద్దాము బయటికి. మరి వర్షాకాలం అయితే బాగును, ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు కానీ ఇద్దామండి. మరి పెంచుకున్నారనుకోండి, ఎప్పుడైనా మనది ఏమైనా తేడా వచ్చిందనుకోండి వెళ్ళి ఒకటి తెచ్చుకోవటానికి బాగుంటుంది. అలాగే జరిగిందండి. ఎల్లో కలరు అప్పుడు నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకటి తెచ్చి వేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఉన్నాయి కానీ లేదంటే మొత్తానికి తామర పువ్వులే లేకపోను మనకి. ఈ తామర పువ్వులండి భలే విచిత్రంగా విడుస్తాయండి. నాకు ఒకసారి ఏమోనండి వరలక్ష్మి పూజ రోజుని ఇన్ని చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు కూడా పువ్వులు పూయలేదే అని ముందు రోజున అనుకున్నానండి. అంతే, మరుసటి రోజుకి ఒక పువ్వు మొగ్గ అయితే వచ్చింది. ఈ మొగ్గ ఎప్పుడు పూస్తుందిలే, 2 రోజులు పడుతుందేమోలే అనుకున్నానండి. అనుకుని సరిగ్గా 11 అయ్యిందండి. 11 గంటలకే పువ్వు ఇడిసిందండి. మా వారంటారు, ఈ పువ్వుని ఎడదీసేసావేటే, పువ్వు పూయలేదని అంటున్నారు. అవునా అని బయటకు వచ్చి చూస్తే తామర పువ్వు అండి, చిన్ని పువ్వు చక్కగా పూసిందండి. అమ్మ లక్ష్మీదేవి, నువ్వు ఇలా పూసావా, కరుణించావా అనుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత అదే మాదిరిగా వినాయకుడు చవితికండి, అప్పుడు కూడా అలాగే పూసింది. మనం ఇప్పుడు బెందడ మట్టి అయితే వేద్దామండి, అంటే జిగట మట్టి వేద్దాము. వేసి వీటిని మనం ఆ గోళంలోకి మార్చేద్దాం. చూశారు కదా, ఇలానే ఇంకా మనం ఎన్ని కుండీల్లో కన్నా మార్చుకోవచ్చండి. నేనైతే మాత్రం దీన్ని నాకు ఎన్నాళ్ళ నుంచో ఇస్తాను అంటున్నానండి ఫ్రెండ్స్కే, వారికైతే ఇద్దాము. ఒక 4 మొక్కలు తీసాను, వారికి ఇస్తాను. ఇక నాకు ఇవి చాలండి. ఇలా వేసాను కదండి, ఇప్పుడు మనం గోళంలో వేసేద్దాం. మనకి ఎంత పెద్ద సైజు ఉంటే అన్ని పువ్వులు అయితే పూస్తాయండి. మనం కుండీని బట్టే పువ్వులు పూస్తాయి. అలా అలాగే మీకు చెప్పాను కదండి, మనం పైన కాస్త ఇసుకేద్దాము. ఇసుకేస్తే చక్కగా మట్టి తీరుకుని ఉంటుంది. ఈ బెందడ మట్టి అండి మనకి ఎంత గట్టిగా ఉన్నా పర్లేదండి, దీనికి నీటిలో ఉండేదే కాబట్టి. ఇలా వేసేసాను కదండి, ఇప్పుడు మనం దీన్ని పలంగా అందులో దించేయటమే. చూసారా, ఇంత చక్కగా మనం రీపాట్ చేసామండి. ఎక్కడా కూడా ఇంత కూడా కింద పడకుండా చేశాను. అలానే ఈ మట్టి అంతా కూడా ఇందులోంచి తీసేసాను. కాస్త నీళ్లు వేసి ఈ కుండీని కడిగేసి నీళ్ళు అయితే ఇందులోకి తీసేద్దామండి. అంతేనండి, ఎక్కడా కూడా మన డాబాకి ఇబ్బంది కలగకుండానే ఇది కడిగేయటం జరిగింది. ఈ నీళ్ళు తీసేసండి, మనం ఫుల్గా నీళ్ళు అయితే వేసేసి దాన్ని అయితే దించేద్దాం. అంతే, అయిపోయాయి. మనకే పని అయిపోతుందండి. భయపడితే మనకి ఇలా భయపెడుతూనే ఉంటుంది. నేనైతే ఈ వీడియో చేయడానికి 1 నెల రోజుల నుంచి వాయిదా వేస్తూనే ఉన్నా, ఈ కుండీని ఎలా మార్చాలి అని. అయిపోయింది. ఇక మనం నీళ్ళు తీసేసుకుని కొత్త నీళ్ళు వేసుకుని దించేసుకుంటామే. ఈ మట్టి మాత్రమండి మనం ఏ మొక్క అయితే ఎండకి ఎండిపోతుందో, ఒక్కొక్క మొక్క చూడండి మధ్యాహ్నానికి ఎండిపోతూ ఉంటుంది కదా, ఆ మొక్కకి వేస్తే అండి మంచి బలం అండి, ఆ ఎండకుండా ఉంటుంది. దానికి అలా మట్టి పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకోనండి, నీళ్ళు అయితే ఇలా వేసేస్తున్నాను. మనకి చీకటి కూడా పడిపోయింది.
ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి రోజు మన పని. ఎండకి రాలేకపోతున్నాం, వస్తే ఇలా చీకటి పడిపోతుంది, చల్లబడ్డాక వస్తే చీకటి పడిపోతుంది. ఇలా మనం కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఈ గిన్నె. ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు మనకి ఇది డబల్ అయ్యింది కాబట్టి కుండి మొక్క చాలా కూల్గా ఉంటుందండి. చక్కగా మనకే పువ్వులు అయితే వస్తాయి. మీరే చూద్దరు కానీ మంచి పువ్వులు పూస్తుందండి. ఇది ఎక్కువ పువ్వులు కూడా పూస్తుందని చెప్పాలండి. మనకి ఆ పువ్వుల మీద ఈ పువ్వులు ఎక్కువ పూస్తున్నాయి. కుదిరితే మీరు ఇలాంటిదే వేసుకోండి. మనకి సుమారు దీన్ని ఖరీదు ఒక 500 అయితే తీసుకుంటున్నాడండి. అదైతే 200, 300 తీసుకుంటున్నాడండి నర్సరీలోని. మనకే 300 పెడితే వచ్చింది, నేను అది తీసుకున్నాను. కానీ చాలా మందికి ఇచ్చాను. ఇప్పుడైతే మనం ఒకటే ఉందండి నాకైతే నది. ఇలా రీపాట్లు అయితే చేసేసానండి. మనం ఎక్కడా కూడా చిరాకు లేకుండా శుభ్రంగా చక్కగా రీపాట్ అయితే అయిపోయింది. ఈ మొక్క ఉంది కదండి, ఇది ఎన్నాళ్ళు అవ్వలేదు. ఇది సింగల్గానే ఉంది, ఎన్నాళ్ళు అవ్వలేదు. 1, 2 ఉన్నాయండి. వస్తాయో లేదో తెలియదు ఇవి. మరి 2, 3 ఫ్రెండ్స్కి అయితే ఊరించని ఇస్తానని వాళ్ళకైతే ఇచ్చేస్తానండి. ఇంకా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 3 ఎన్నో ఉన్నాయి, ఇద్దాము. ఇది మాత్రం వైట్ అని ఎవరో ఇచ్చారండి, చూద్దాం మరి ఏమవుతుందో. ఇది కూడా ఇలాంటిదే. దీన్ని ఇంక రిపోర్ట్ చేయను, ఎన్నాళ్ళు అవ్వలేదండి. ఇది ఇంకా అవసరం లేదు, ఇలాగే ఉంచేద్దాం. చూశారు కదా మన తోటలో తామర పువ్వులు బాగున్నాయా? మీకు నచ్చిందా? ఎలా అనిపించింది మాత్రం కామెంట్లో తెలియజేయండి. చీకటి అయితే పడిపోయింది నాకు. ఇదిగోండి చీకటిని కూడా కొబ్బరి బొండాలు అయితే ఇలాగ ఉన్నాయి, కనకాంబరాలు అయితే ఇలాగ ఉన్నాయి. మొన్నే కోసేసాను కదండి, ఆ కనకాంబరాల కింద ఇలా అముచ్చుకున్నానండి 4 కుండీలు. మనం ఇలా నేరుగా మనం మలిసింగా వేసేసుకుందామండి. ఒక రోజుకే ఎండిపోతుంది, ఎండిపోయి మన మొక్కలకే మలిసింగా ఉంటుంది. ఆ తర్వాత వీటి పోషకాలుగా కూడా ఉంటుంది. మనం ఇలా ప్రతి దాన్ని కూడానండి ఏది వేస్ట్ అయితే చెయ్యొద్దు. ఈ మొక్క అండి మనకి మొక్కలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ లక్ష్మీ కమలాలు అన్నదే. కానీ నేరుగా మనం కుండీల్లో వేయటం వలనండి కలవ పువ్వులు పుయ్యట్లేదండి, అందుకే ఎక్కువ ఉంచొద్దు. దీనికంటూ ఒక కుండీ ఏర్పాటు చేసుకోండి, దాంట్లో వేసుకుని కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది. కానీ కలువ పువ్వు దాంట్లో వేస్తుంటే మాత్రం వాటికి బలాన్ని అయితే తీసేసుకుంటుందండి. అందుకే ఏదో 1, 2 వేసుకోండి, ఎక్కువ అయితే వద్దు. ఇలా మనం అన్నీ మలిసింగా వేసేసుకుంటాను. తర్వాత ఇవి కంపోస్ట్గా మారిపోతాయి. కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చండి. ఈ మట్టిని కూడా మనం కంపోస్ట్ చేసుకున్నోడు వేసుకుంటే మనకి మరింత బలంగా తయారవుతుంది. ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని కూడా ప్రతి మొక్కకి కూడా ఇచ్చేసుకుందామండి. ఇలా ఈ పువ్వులు చూసారా ఎంత బాగా వచ్చాయో? ఈ కొమ్మలు చూడండి ఎలాగా విచ్చుకుంటున్నాయో. ఈ ఇరుగుపోయిన ప్రతి కొమ్మని కూడా ఓ దాంట్లో గుచ్చాను అన్నాను కదండి, ఇవన్నీ తీసుకొచ్చి ఒక కుండీలో వేసేసానండి. ఆ కుండీ అయితే ఇలా ఉందండి, అన్ని చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇక మనకి పువ్వులు అయితే పూస్తాయి. వేసవికాలం బాగా పూస్తాయండి ఇవి. దేవగన్నేరు 4 కొమ్మల్ని కూడా ఇలా వేసేసానండి ఈ కుండీలో. నేనైతే మరి ప్రతి మొక్కనే కూడా రీపాట్లు చేస్తేనే మన కుండీల్లో బాగుంటాయి. చూశారు కదా, తామర పువ్వు అంటేనే లక్ష్మీదేవి అండి. అలాంటి తామర పువ్వు మన తోటలో ఉంది అంటే హ్యాపీయే కదండి. పువ్వు పూసినప్పుడల్లా మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వు ఈ సైజు ఉంటుందండి. మీరు మన పాత వీడియోలు చూసే ఉంటే మీకు అర్థమవుతుంది. నేను ఇందులో ఆ ఫోటోను కూడా పెడతాను. ఇంత చక్కటి తామర పువ్వుల్ని, లక్ష్మీకి ఇష్టమైన తామర పువ్వుల్ని మన తోటలో చాలా సులువుగా పెంచేసుకుంటున్నాం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖ్న భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.